తాజాంశాన్ని చూస్తున్నాం. గండికోటలో ఇంటర్ విద్యార్థిని హత్య కేసు ఇంకా కొలిక్కి రాలేదు. నిందితులు ఎవరనేది గుర్తించేందుకు పోలీసులు మల్లగుల్లాలు పడుతున్నారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి మురళిని అడిగి తెలుసుకుందాం. మురళి, విద్యార్థిని హత్య కేసులో చుక్కుముడి ఎందుకు వీడటం లేదు? విచారణపై పోలీసుల సమాధానం ఏంటి? షాహీన్, జమ్మలమడుగు మండలం గండికోట వద్ద ఈ నెల 14వ తేదీన ఇంటర్ విద్యార్థిని హత్యకు గురైనటువంటి కేసులో ఇంకా చిక్కుముడి వీడడం లేదు. ఈ మిస్టరీగానే కొనసాగుతుంది. ఈ హత్య కేసును ఛేదించడానికి పోలీసులు మల్లగుల్లాలు పడుతున్నారు. సరైనటువంటి స్పష్టమైనటువంటి పక్కా ఆధారాలు లభించకపోవడంతో మళ్లీ విచారణను కూడా మొదటి నుంచి ప్రారంభించారు పోలీసు అధికారులు. 3 రోజుల నుంచి ఈ కేసును ఛేదించడానికి జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ జమ్మలమడుగులోనే మకాం వేసి అనేక మంది అనుమానితులను సాంకేతిక పరమైనటువంటి ఆధారాలను పరిశీలిస్తున్నప్పటికీ ఒక స్పష్టమైనటువంటి ఆధారం లభించకపోవడంతో పోలీసులు మరోసారి కూడా పరిశీలన చేయడానికి వెళ్లారు. ఇవాళ ఉదయమే గండికోటలో హత్య జరిగినటువంటి ప్రదేశాన్ని మరోసారి పోలీసు బృందం, సాంకేతిక నిపుణులు కూడా ఆ సంఘటనా స్థలానికి వెళ్లి అక్కడ పరిశీలించారు. అక్కడ ఏమైనా ఆధారాలు దొరుకుతాయా, ఆ ముళ్ళ కంపల్లో ఆ కొండగుట్టల మధ్య ఎవరివైనా ఆనవాళ్లు లభిస్తాయా అనే కోణంలో కూడా, అక్కడ వేలిముద్రలు ఏమైనా ఉన్నాయనే కోణంలో కూడా మరోసారి పోలీస్ బృందం కూడా ఆ ప్రాంతానికి వెళ్లి పరిశీలించింది. దీంతో పాటు సీసీటీవీ దృశ్యాలు గండికోటలో చాలా తక్కువ సంఖ్యలోనే సీసీటీవీలో అమర్చారు. ఉన్న కొద్దిపాటి సీసీటీవీలని మరోసారి క్షుణ్ణంగా పరిశీలించడానికి కూడా సాంకేతిక బృందం ప్రయత్నం చేస్తోంది. గండికోట వద్ద ఉన్నటువంటి టోల్ గేట్ తో పాటు కొన్ని హరిత హోటలు, కొన్ని ప్రైవేటు ప్రాంతాల్లో సీసీటీవీలు ఏర్పాటు చేశారు. వాటన్నిటిని కూడా అధ్యయనం చేయడానికి పోలీసులు ప్రస్తుతం ప్రయత్నిస్తున్నారు. అయితే నిన్న డిఐజీ కూడా, కర్నూలు రేంజ్ డిఐజీ కోయ ప్రవీణ్ కూడా గండికోట ప్రాంతానికి వచ్చి ఆ సంఘటనా స్థలాన్ని పరిశీలించిన సందర్భంలో ఆయన అక్కడ మీడియాతో మాట్లాడుతూ, మాకు ఖచ్చితంగా ఒక చిన్న స్పష్టమైనటువంటి ఆధారం లభించింది. ఇవాళ సాయంత్రం లోపు ఈ కేసును ఛేదిస్తామని నిన్న ఆయన స్పష్టంగా చెప్పినప్పటికీ ఇంతవరకు కూడా ఆ కేసు కొలికి రాలేదు. పోలీసులకు లభించినటువంటి ఆ చిన్న ఆధారాన్ని నిర్ధారణ చేసుకోవడానికి పోలీసులు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. పక్కా ఆధారాలతో, సాంకేతికమైనటువంటి ఆధారాలతోనే అనుమానితుల్ని పట్టుకోవాలి గాని వేగ పట్టుకుంటే ఇబ్బందులు తలెత్తుతాయనే ఉద్దేశంతో మరోసారి కూడా అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే పోలీసుల అదుపులో ఉన్న లోకేష్ అనే యువకుడిని కూడా మరోసారి ప్రశ్నిస్తున్నారు. అయితే అతని ప్రమేయం, హత్యలో అతని ప్రమేయం లేదని డిఐజీ చెప్పినప్పటికీ అతను వేరే అల్లరి మూకల ద్వారా ఏమైనా ఈ పని చేయించాడనే కోణంలో కూడా అతన్ని ప్రశ్నిస్తున్నారు. దీంతో పాటు అమ్మాయి తరపు బంధువులను కూడా రహస్యంగా ప్రశ్నిస్తున్నారు. ఇది పరువు హత్యగా ఏమన్నా ఉందా అనే కోణంలో కూడా వాళ్ళ బంధువులు ఎవరినైనా రౌడీలను హైయర్ చేసి, అంటే వాళ్ళని పురమాయించి ఏమైనా చేయించారా అనే కోణంలో కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ 2 కోణాల్లో కాకుండా 3వ కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు. సోమవారం రోజు ఈ నెల 14వ తేదీన దాదాపు 50 నుంచి 60 మంది పర్యాటకులు గండికోట ప్రాంతానికి వచ్చారు. అందరూ అల్లరి ముక్కలు ఎవరైనా ఉన్నారా, మద్యం సేవించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అనేది కూడా టవర్ లొకేషన్ ద్వారా ఆరా తీస్తున్నారు. కొంతమంది అల్లరి మూకలు యువకులు ఎక్కువగా ఈ ప్రాంతంలో మద్యం తాగుతూ సంచరిస్తుంటారు. గంజాయి బాచి కూడా ఉంటుంది. అలాంటి వారు ఎవరైనా వచ్చారనే కోణంలో కూడా, వారి పని ఏమైనా ఉంటుందనే కోణంలో కూడా ఆరా తీస్తున్నారు. అన్ని కోణాల్లో పోలీసులు అయితే మల్లగుల్లాలు పడుతున్నారు. ఈ కేసును కొలికి తీసుకురావడానికి ఒక చిన్న ఆధారం లభించినా దాన్ని ట్రేస్ అవుట్ చేస్తామని పోలీసు అధికారులు చెబుతున్నప్పటికీ ఇన్ని ఫోరెన్సిక్ నిపుణులు, అదేవిధంగా పిఎం రిపోర్టు, డాగ్ స్క్వాడ్, క్లూస్ టీము, సీసీటీవీ ఫుటేజ్ అన్ని లభ్యమైనప్పటికీ అంతకులు ఎవరనేది కూడా వాళ్ళకి సరైనటువంటి స్పష్టత రాకపోవడంతో కేవలం అనుమానితులుగానే అందరినీ ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే 50 నుంచి 60 మంది అనుమానితులను కూడా పోలీసులు ప్రశ్నించినట్లు మనకు సమాచారం ఉంటుంది. దీంతో పాటు గండికోటలో దాదాపు 150 నుంచి 200 వరకు కూడా ప్రైవేటు గదులను అద్దెకిస్తూ ఉంటారు. ఆ సోమవారం రోజు ఎవరెవరికి అద్దెకిచ్చారు, ఆ ఇళ్లలో ఎవరెవరు ఉన్నారు అనేది కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆ గదులు అద్దెకిచ్చినటువంటి యజమానులు కూడా ప్రశ్నిస్తున్నారు. ఆ సందర్భంగా ఏదైనా క్లూ దొరుకుతుందనే ఉద్దేశంతో గండికోటలోనే ఉండి కొందరు పోలీసు అధికారుల బృందం ఆ సీసీ ఫుటేజ్లు, కొందరు అనుమానితులందరూ కూడా తీవ్రంగా ప్రశ్నిస్తున్నారు. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇవాళ సాయంత్రానికి ఏమైనా ఆధారం దొరుకుతుందా లేదా అనేది కూడా
పోలీసులు మల్లగుల్లాలను పడుతున్నటువంటి ఏ చిన్న ఆధారం జరిగినా ఆ నిందితులను అరెస్ట్ చేయడానికి కూడా పోలీసులందరూ కూడా రంగం సిద్ధం చేసుకున్నారు. ఇప్పుడైతే సాంకేతిక పరంగా ఆధారాలను అధ్యయనం చేయడంలో పోలీసులు నిమగ్నమయ్యారు. షాహిన్, ధన్యవాదాలు మురళి.